అందరికీ నమస్కారం. ఈరోజు కథ అజ్ఞాత ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 7. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. శిశిర్ ఇంటెన్షన్ ఏంటో అర్థమై కొయ్యబారింది ఇతిక. అతను దగ్గరికి వస్తుంటే, ఏం చేస్తున్నారో అర్థమవుతుందా శిశిర్ సార్ అన్నా కూడా ఆగకపోతే లాగిపెట్టి కొట్టింది. ఎంతలా అంటే వేలి ముద్రలు పడేంతగా. దెబ్బకు దిమ్మ తిరిగి బాబుకి బొమ్మ కనబడింది. బైర్లు కమ్మిన తల మామూలు స్థితికి రావటానికి పట్టిన సెకండ్స్ గ్యాప్లో ఇతిక హోటల్ నుండి బయటపడింది. తల గట్టిగా విదిలించి మసకగా కనబడుతున్న వస్తువులు, మనుషులు యథాతథంగా కనబడే టైంకి ఇతిక కనబడక బయటికి పరిగెత్తాడు. హోటల్ ఎంట్రన్స్ గేట్ దాటి వెళ్తున్న ఆమెని ఆపాలని పరుగుపెట్టినా తను ఆటోలో వెళ్ళిపోవటంతో అతని ఆశ నీరుగారింది. ఆఫీస్కేగా వెళ్తావు అనుకుని చేరుకున్నాడు. ఇతికని పిలవమంటే మీతేను వచ్చిందనేది స్టాఫ్ సమాధానం. ఇక్కడికి రాకపోతే ఫ్లాట్కి వెళ్ళుంటుందని వెళ్ళాడు. అక్కడ నిరాశ ఎదురైంది. ఇల్లు, ఆఫీస్ తప్ప తనకి ఇంకో ప్రపంచం లేదే, ఎక్కడికి వెళ్ళుంటుంది అని అసహనంగా చేతికి దొరికినవి పగలగొట్టాడు. కొడుకు ప్రవర్తనకి అర్థం తెలియక మాలతి, మురళి కంగారు పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకోబోతే వాళ్లపై అరిచి మొహంపైనే తలుపేశాడు. ఈ మధ్య కాస్త ప్రశాంతంగా ఉన్నాడు. మధ్యలో ఏమైంది? ఇతికతో గొడవ పడ్డాడా అనుకుని ఆఫీస్కి కాల్ చేశాడు మురళి. తను రాలేదంటే ఆయన అనుమానం నిజమై కొడుకు ప్రవర్తనకి కారణం బోధపడింది. ఎప్పుడూ ఎత్నిక్తో పోటీ పడుతూ తనకు నచ్చిందే నాకు కావాలని గొడవకు దిగేవాడు. మొదటిసారిగా అతనితో పోటీ లేకుండా అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆమె కాదంటే ఏమైపోతాడోనని భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఇతిక తండ్రి కోసం పెట్టిన డిటెక్టివ్ని ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందో ఫుల్ డీటెయిల్స్ కావాలని చెప్పాక కానీ తండ్రి మనసు కుదుటపడలేదు. ఎన్నిసార్లు కాల్ చేసినా, మెసేజ్ పంపినా రిప్లై రాక రేరుగా తాగే సిగరెట్కి పని చెప్పాడు శిశిర్. ఎత్తిక్ కన్నా మంచి బాలుడు అనిపించుకోవాలి అన్న తపనతో ఏ చెడు వ్యసనాలకి బానిస కాలేదు. మరీ టెన్షన్ తట్టుకోలేకపోతే సిగరెట్ కావాలి, అంతే. లాన్లో తిరుగుతూ ఇతికతో తన బిహేవియర్ తలుచుకొని సిగరెట్ ప్యాక్ కాజేశాడు. నన్ను ఎలా అనుకుంటుందో, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే మనిషి అనుకుంటుందా? అనుకోగానే పిడికిలు బిగుసుకుంది. కాలుతున్న సిగరెట్ చురుక్కుమంది. దాన్ని విసిరేసి లోపలికి వెళ్ళేంతలో విన్ను రావటం చూసి ఎదురెళ్ళి, ఎక్కడికెళ్ళావే? టైం ఎంతైందో తెలుసా? ఇప్పుడా వచ్చేది? మీ అమ్మ బాబు మా మీద నమ్మకంతో ఇక్కడికి పంపించారే, ఇలా అర్ధరాత్రి దాకా బల్లాదుర్లు తిరగటానికి కాదు. ఇక్కడున్నంతకాలం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోనుండు అని చెయ్యి వదిలేశాడు. ఇతికపై కోపమంతా విన్నుపై చూపించాడు. ఉరుము పిడుగులు లేకుండా ఈ వడగళ్ళ వానేంటో అర్థం కాక వెళ్తున్న శిశిర్ని బండబూతులు తిట్టుకుంది విన్ను. చచ్చినోడా, అత్తకి చెప్పే వెళ్ళారా? ఆమెకు కూడా చెప్పనివ్వకుండా ఎలా నలిపేశావు బండ విధవా అని ఎర్రగా కందిన చెయ్యిని విసురుకుంది. మురళి డిటెక్టివ్ కాల్ కోసం ఎదురు చూస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తుంటే, ఏంటండి ఎప్పుడూ లేని వింత అలవాటు అని మాలతి భర్త విచిత్ర ప్రవర్తనకి కారణం అడిగింది. చిన్న సమస్య అని ఆమెకి సర్ది చెప్పి ఫోన్ వస్తుంటే బాల్కనీలోకి వెళ్ళాడు. డిటెక్టివ్ చెప్పిన ఇన్ఫర్మేషన్తో మురళి మనసు ఉద్వేగాన్ని తగ్గించుకొని శాంతపడింది. ఇతిక ఎక్కడుందో తెలుసుకొని హోటల్ నుండి బయటపడిన ఇతిక మనసులో లేక గుడికి వెళ్ళింది. శిశిర్ లవ్ లెవెల్స్ ఇంత పీక్లో ఉన్నాయని అసలు ఊహించలేదు. తనకి నచ్చితే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో పనిలేదా? నేనేమన్నా షోకేస్లో బొమ్మనా? నచ్చిందని తాళి కట్టి తీసుకుపోవటానికి అసలు ఎలా చేయగలిగాడు తను అని రకరకాలుగా ఆలోచిస్తూ మదనపడసాగింది. ఆలోచనలతో ఎప్పుడు చీకటి పడిందో గమనించుకోలేదు. ఇతిక అన్న పరిచయమైన పిలుపు విని కళ్ళు తెరిచింది. అత్త కనిపించి ఆమె మనసులో దాచుకున్న కన్నీళ్లు స్వేచ్ఛగా జాలువారాయి. ఆమె ఎప్పుడు ఆ గుడికి రాలేదు. పక్కింటి వాళ్ళు వెళ్తున్నామంటే వాళ్ళతో వచ్చింది. ధీరేష్ కూడా లేడని అలా వచ్చింది. అది కూడా ఒకందుకు మంచిదే. మేనకోడలి బాధను తీర్చటానికి దేవతలా వచ్చింది. ఏదో జరిగిందని అర్థమై ఇంటికి తీసుకెళ్ళింది. రానని చెప్తున్నా వినకుండా, ఏం తినలేదని పీక్కుపోయిన మొహమే చెప్తుంటే కొసిరి కొసిరి తినిపించింది. ఏం జరిగిందో అడగవా అత్త అంటుంది ఇతిక. చెప్పేదైతే చెప్తావుగా అంటుంది. మౌనంగా అత్త ఒడిలో పడుకుంది. ఆవిడ చల్లని స్పర్శకి మనసు, మెదడు చల్లబడి నిద్రలోకి జారుకుంది. ఎందుకో మదన పడుతున్నావు. అప్పుడు అంతే. ముహూర్తాలు పెట్టుకున్నాక ఇలాగే నా ఒడిలో పడుకున్నావు. ఆ రోజు నీ మనసులో ఏముందో నాతో చెప్పలేదు. తర్వాత జరిగిన పరిణామాలు నిన్ను నన్ను దూరం చేశాయి.
మళ్ళీ అలాగే ఉన్నావు ఈరోజు కూడా. నీ జీవితంలో ఏ తుఫాను చెలరేగటం లేదు కదా అని జోకొడుతూ అన్నని తలుచుకొని, ఎక్కడున్నావన్నయ్య, నీ కూతురు పూర్తిగా ఒంటరిదైంది, తొందరగా వచ్చి నీ కూతురికి అండగా ఉండు అని గోడ మీదున్న అన్న ఫోటో చూసుకొని ఇతికని సరిగ్గా పడుకోబెట్టింది. ఇదే సమయంలో సప్త సముద్రాల అవతల అధునాతమైన సౌకర్యాలు కలిగిన మల్టీనేషనల్ హాస్పిటల్లో కళ్ళు తెరిచాడు ఇతిక తండ్రి సాంబమూర్తి. పెరాలసిస్తో అన్ని అవయవాలు చచ్చుబడిపోయి కోమాలోకి వెళ్ళి 4 ఏళ్లుగా బెడ్పై పడున్న ఆయనలో చిన్న కదలిక వచ్చింది. కళ్ళు మాత్రం తెరిచి అటూ ఇటూ తిప్పుతుంటే నర్స్ డాక్టర్ని పిలుచుకువచ్చింది. ఆయన చెక్ చేసి గుడ్ ఇంప్రూవ్మెంట్ అని బయటికి వెళ్ళి ఇండియాకి కాల్ చేశాడు. గాఢ నిద్రలో ఉన్న అతను కాలర్ ట్యూన్కి ఉలిక్కిపడి లేచాడు. దానికి మాత్రమే ప్రత్యేకమైన కాలర్ ట్యూన్ పెట్టుకున్నాడు. లిఫ్ట్ చేసి ఎనీథింగ్ బెటర్ అని నర్వస్ ఫీల్ అయ్యాడు. ఎస్ సార్, ట్రీట్మెంట్కి బాడీ రెస్పాండ్ అవుతుంది, ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడు అని చెప్తాడు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాక ఫోన్ పక్కన పెట్టి, ఇంతకాలానికి ఆయన ఆరోగ్య స్థితిలో మార్పు వచ్చింది. భగవాన్, నువ్వున్నావు, అన్నీ నేను అనుకున్నట్టు జరగనివ్వు అని వేడుకున్నాడు అతను. ఆ తర్వాత కట్ చేస్తే మరునాడు కూడా ఇతిక రాలేదని ఫ్రస్ట్రేట్ అయ్యాడు శిశిర్. ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని అరిచేశాడు. ధీరజ్ లేడని తెలిసే ఇతిక కూడా వెళ్తానని అనలేదు. ఎన్నో రోజుల తర్వాత, కాదు ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది. ఆనాటి పీడకల కూడా గుర్తుకు రానంతగా. ఎప్పుడో తీరిగ్గా అత్త వంట మొదలుపెట్టే సమయానికి లేచొచ్చింది. ఆకుకూరలు కట్ చేసుకుంటూ, లేచావా అని వంటగదిలోకి వెళ్తుంటే, నువ్వు చెప్పు అత్త, నే చేస్తాను అంది. పైనుండి కింది దాకా చూసి, ఇదేం విడ్డూరమే, నువ్వు వంటగదిలోకి వెళ్ళటం అని బుగ్గలు నొక్కుంది. ఆమెకి తెలిసిన ఇతికకి అటుపుల్ల ఇటు పెట్టడం రాదు, అందుకే ఆవిడ ఆశ్చర్యం. పరిస్థితులు నేర్పుతాయత్తా అని అరిచేయి చూసుకుంది. వంట చేయటం రాదని యత్నిక్ పెట్టిన వాతని చూసుకొని నిట్టూర్పు వదిలింది. దోశలు పోసుకొనొచ్చి అత్త ముందు కూర్చుంది. తనతో మాట్లాడుతూ తినేసి వంటల్లో అత్తకి సహాయం చేసింది. అన్ని పనులు చకచకా చేస్తున్న ఇతికని అబ్బురంగా చూసి, చాలా మారిపోయావు, ఒంటరిగా ఎందుకు, పెళ్లి చేసుకోరా అంటుంది. అత్తా అని బిత్తరపోయింది ఇతిక. ఎందుకంత కంగారు? ఏదో ఒకసారి పెటాకులైందని అక్కడే ఆగిపోవాలా? ముందుకు సాగకుండా అలాగే ఉంటామా? మనతో బంధం తెంపుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనేసరికి యత్నిక్, అల్లిక ఈక్షతో హ్యాపీగా కనిపించి బాధపడింది. వాళ్ళు చేశారని మనం కూడా అదే దారిలో వెళ్తే మనకు వాళ్లకు తేడా ఏముంది అంటుంది ఇతిక. అలా అని ఒంటరిగా బాధపడతావా అని చాలాసేపు వాదన చేయటంతో, అత్తా, ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు, మామ చనిపోతే మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడుగుతుంది ఇతిక. ఇతిక అని పెద్దగా అరిచింది. ఎందుకంత కోపం? చిన్న వయసులోనే మామ చనిపోయాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేముంది, నీకో న్యాయం నాకో న్యాయమా అంటుంది ఇతిక. నా పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. మీ మామ చనిపోయినా నాకో బిడ్డున్నాడు, నేను భార్యని కాదు తల్లిని. పెళ్లి చేసుకుంటే నాకు భర్త వస్తాడు, కానీ నా బిడ్డకి తండ్రి కాలేడు. అలాంటి వాడు దొరకటం చాలా అరుదు మా కాలంలో, అలాంటి ఉత్తముడు లేడు అని చెప్పింది. మీలాగే నా పరిస్థితి కూడా అత్తా, నువ్వు చెప్పగలుగుతున్నావు, నేను చెప్పలేకపోతున్నా, అంతే తేడా అని మనసులో అనుకొని కడుపుపై చేయి వేసుకొని, నన్ను క్షమించరా, మీ అమ్మ నిన్ను కాపాడుకోలేకపోయింది అని లోలోన కుమిలిపోయింది. అందుకే చెప్తున్నా, నీ జీవితంలో ఏం చూసావని, తాళి విడాకులు తప్ప ఇంకేం జరగలేదు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోరా, నువ్వు సంతోషంగా ఉండటమే కావాలి, మా అన్నయ్య ఎక్కడున్నా సంతోషపడతాడు అంటుంది. తండ్రి మాట రాగానే ఇతికకి ఆయన కళ్ళ ముందు మెదిలాడు. ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడు అని వాపోయింది. నా కూడా తెలీదే, అసలు ఎలా వెళ్ళిపోయాడే చెప్పపెట్టకుండా, ఇంట్లో ఉన్న నీకు కూడా తెలియకుండా అని ఆశ్చర్యపడింది. అంతా నా వల్లే అత్తా, నాన్నకి నిజం చెప్పకుండా ఉంటే బావుండు. ఆయన గుండె పగిలి వెళ్ళిపోయేవాడే కాదు, అంతా నా తలరాత. అందరినీ దూరం చేసుకొని ఒంటరిగా బతికే పరిస్థితి దాపురించింది. నా అంత దురదృష్టం ఎవరికీ పట్టదు అంటూ అతన్ని పట్టుకొని మనసులో బాధ తీరేదాకా పొగిలి పొగిలి ఏడ్చింది ఇతిక. మేనకోడలి మనసులో ఉన్న వేదనంతా బయటికి తెప్పించి తేలిక పడేలా చేసింది. ధీరజ్ వచ్చేదాకా ఎక్కడికి కదలకుండా ఇంటి పట్టునే ఉంది. అతను వస్తున్నాడని తెలియగానే ఉండమని బ్రతిమాలినా వినకుండా వెళ్తుంటే, ధీరజ్ మారాడని చెప్పినా వినటం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోకు, పెళ్లి సంగతి ఆలోచించు అని అదే పాట పాడింది అత్త. చూస్తానత్తా,
నాకు కూడా ఒంటరి జీవితం మీద విరక్తి కలుగుతుంది. కష్ట సుఖాలలో పాలు పంచుకోవటానికి తోడు కావాలనిపిస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా మొదట నీకే చెప్తా అని ఫ్లాట్కి చేరింది. శిశిర్ దగ్గర పనిచేయటానికి మనసొప్పక రిజైన్ చేసి ఇంకో జాబ్ వెతుకులాటలో పడింది. ఇతిక రిజిగ్నేషన్ చూసి ముగ్గురు షాక్ అయ్యారు. శిశిర్, వివేక్, ధీరజ్. అందరికంటే ముందు వివేక్ కలిశాడు ఇతికని. ఏంటి ఈ పిచ్చి పని ఇతిక? కెరీర్ స్టార్టింగ్లో ఎండింగ్ కార్డు ఇస్తున్నావు, డ్రాప్ అయితే ముందుకెలా వెళ్తావు అన్నాడు. నా ప్రాబ్లం నీకు తెలీదు అంది ఇతిక. ఏదైనా సరే చావాలనేంత పెద్దది కాదుగా అన్నాడు వివేక్. అంత పెద్దది కాకపోవచ్చు, నా వరకు అది భరించలేనిది. అక్కడ వర్క్ చేయలేను అంది. ఎందుకని? అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు పని చేయటం కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా పోరాడి గెలుపు సాధించాలి. అప్పుడే మనిషి మనసు రాటు తేలుతుంది అన్నాడు వివేక్. మీరెంత చెప్పినా నేను రాలేను వివేక్ అని నిక్కచ్చిగా చెప్పింది. చాలా దూరం చెప్పాక ఆలోచించుకుంటా అంది. ఇదిగా మనసు మారి వస్తే ఓకే, లేకపోతే తన కంపెనీలోనే జాబ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు వివేక్. వివేక్ వెళ్ళటం ఆలస్యం. శిశిర్ బెల్ నాన్ స్టాప్గా మోగించాడు. మళ్ళీ ఎవరు అనుకుంటూ తలుపు కొంచెం తీసి శిశిర్ కనపడగానే డోర్ వెయ్యాలనే ఆమె ప్రయత్నానికి చెక్ పెట్టి తోసుకొనొచ్చాడు. సేఫ్టీ కోసం ఫ్రూట్స్ కట్ చేసే నైఫ్ చేతిలో పట్టుకొని శిశిర్ వెళ్ళిపో అని బెదిరించింది. నువ్వు చంపినా సరే ఇక్కడి నుండి కదలను, నా మనసులో ఏముందో నీకు చెప్పకుండా వెళ్ళను అని డోర్ లాక్ చేశాడు. ఏంటో చెప్పు అని నైఫ్ అలాగే పట్టుకుంది. ఇతిక రిజైన్ లెటర్ చూసి శిశిర్ మైండ్ బ్లాంక్ అయింది. తన కోపం చల్లారాక ఆఫీస్కి వస్తుందని అనుకున్నాడు, కానీ ఇలా చూసుకునే అవకాశం లేకుండా చేస్తుందని అనుకోలేదు. అందుకే ఇతికతో తనపై ఉన్న బ్యాడ్ ఒపీనియన్ మార్చాలని వచ్చాడు. హోటల్లో నా ప్రవర్తనకి రియల్లీ సారీ. ఆవేశంలో ఏం చేయబోయానో నాకే తెలియదు, తొందరపడ్డాను. కానీ తప్పుడు ఉద్దేశం లేదు. ఇన్నేళ్లు దాటినా నీపై ప్రేమ పోలేదు. అప్పటిలా మళ్ళీ వెళ్ళిపోతావని భయం, బాధతో పిచ్చిగా ప్రవర్తించాను, సారీ అంటూ దబ్బున నేలపై పడి మోకాళ్ళ మీద ఉండి క్షమించు అని 2 చేతులు జోడించాడు శిశిర్. అతనిపై నమ్మకం లేక కాదు, ఇతికకి ప్రేమ ఉన్మాదంలో ఇంకేం తప్పుడు నిర్ణయం తీసుకుంటాడని ముందు జాగ్రత్తగా చాకు పట్టుకుంది. ఎప్పుడైతే తన ముందు నీల్ డౌన్ చేసి చేతులు జోడించాడో కత్తి జారింది. అతనేం చేయడనే నమ్మకం కలిగాక దగ్గరికొచ్చి శిశిర్ సార్ చాలు లేవండి అంది. ఈతిక క్షమించిందని సంతోషంతో రేపటి నుండి వస్తున్నావు కదా అని ఆశగా అడిగాడు. వివేక్ చెప్పిన మాటలు తన డ్రీమ్ కూడా మిక్స్ అవ్వటంతో వస్తాను అంది. థ్యాంక్ యూ ఇతిక అని చేతులు పట్టుకోబోయి తను ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని కష్టంగా ఆపుకొని నీకోసం వెయిట్ చేస్తుంటానని చెప్పాడు. కార్ ఓపెన్ చేస్తుంటే కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి ఎప్పుడంటే అప్పుడు కాల్ చేయకు అని చిరాకు పడ్డాడు. అటు నుండి ఏం విన్నాడో. ఇతిక విషయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు, నీ బోడి సలహాలు సూచనలు అవసరం లేదు, మైండ్ ఇట్ అని గట్టిగా అరిచి కాల్ కట్ చేశాడు శిశిర్. ప్రతి వాళ్ళు ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళే, సొంతంగా ఏం చేయలేనని చేతకాని వాడిగా జమ కడుతున్నారు అని స్పీడ్ పెంచుకుంటూ పోతున్నాడు. సిగ్నల్ పడి శిశిర్ అలవి కాని కోపాన్ని అదుపులోకి తెచ్చింది, లేకుంటే కీర్తిశేషుడయ్యేవాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఇతిక ఆఫీస్కి వచ్చేసింది. వారం రోజులు రాకపోతే ఇంకా రాదనుకొని టీంలో సంతోషపడ్డ వాళ్ళే ఎక్కువ. మళ్ళీ కనిపించేసరికి మోహాలు మాడిపోయాయి. ఎవరి ఏడుపులు, కోపాలు, తాపాలు, ప్రేమలు పట్టించుకోక వర్క్పై కాన్సన్ట్రేషన్ పెట్టింది. కొన్ని రోజుల తర్వాత బిజీగా ఉండగా ధీరజ్ వచ్చాడు. ఆమె అసలు గమనించనే లేదు, తన పని తాను చేసుకుపోతుంది. వివేక్ శిశిర్ పిలిస్తే వెళ్ళాడు. ఇతిక అంటే అప్రయత్నంగా హా అని నువ్వా అని మొహం తిప్పుకుంది. నిన్ను మళ్ళీ ఆఫీస్లో చూసి చాలా సంతోషంగా ఉంది అన్నాడు ధీరజ్. అది ఇన్ని రోజుల తర్వాత గుర్తుకొచ్చిందా అని వెటకారం చేసింది ఇతిక. రావాలని అనుకున్నా, నిన్ను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక అని నసిగాడు. అవునా, ఎంత మంచి బుద్ధో. ఇదే నాలిక 4 నెలల క్రితం ఏవేవో కూసింది అని చూపు విసిరింది. అప్పటి ధీరజ్ చచ్చిపోయాడు అన్నాడు. నిజంగానా? వాడు చేస్తే ఇప్పుడున్నదెవరు, దయ్యమా అని సీరియస్ అయింది. నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు, బ్రతికున్న శవాన్ని నన్నింకా ఇంకా చంపకు అని బాధపడ్డాడు ధీరజ్. నీ మాయ మాటలు, మోసలి కన్నీళ్ళని నమ్మే స్టేజ్ ఎప్పుడూ దాటిపోయావు. నువ్వు చేసిన పనులు ఒకటా రెండా చెప్తుంటే పొద్దుగూకుతుంది అంది. నీ తప్పుల చిట్టా విప్పి నా మనసు పాడు చేసుకోలేను. ఈవెంట్ ఉంది, మైండ్ ఫ్రెష్గా ఉండాలని కోరుకుంటున్నా.
ఇంక మీరు వెళ్తే మర్యాదగా ఉంటుంది సార్ అని ఒత్తి పలికి, ఇక మీరు దయచేయవచ్చు అన్నట్టు లేచి నిలబడింది ఇతిక. ఇప్పుడు నేను ఏం చెప్పినా వినే స్థితిలో లేవు. ఒక్కసారి అమ్మని కలువు. తనకి ఈ మధ్య ఒంట్లో బాగోలేదు అనేసరికి అత్త మీద ప్రేమతో ఏమైందని గాబరా పడింది. షుగర్ లెవెల్స్ పెరిగాయి. ఇన్సులిన్‌పై కంట్రోల్ చేస్తున్నా అన్నాడు. టైం చూసుకొని కలుస్తాలే అని మొహం తిప్పుకుంది. అతను వెళ్ళాడని డోర్ సౌండ్ చేస్తే కుర్చీలో పడి దాదాపుగా నెలవుతుంది. అత్తని కలుసుకొని శిశిర్‌తో డిస్టర్బెన్స్, జాబ్ రిజైన్, సెర్చింగ్, రాగానే 10 రోజులు ఈవెంట్‌తో టైట్ షెడ్యూల్‌తో ఆమె సంగతి మరిచింది. ఈవినింగ్ చూసి రావాలనుకుంది. వివేక్‌తో ఎర్లీగా వెళ్తానని అడిగింది ఇతిక. నేను కూడా వెళ్ళాలి. ఎటువైపు అని క్యాజువల్‌గా అడిగాడు. కాచిగూడ అంది. నేను గచ్చిబౌలి వెళ్ళాలి. డ్రాప్ చేయనా అన్నాడు. మీది కుక్కట్పల్లి కదా, మారారా అని అడిగింది. లేదు, మా ఓనర్ వాళ్ళ మనవరాలిది పెళ్ళి. మరీ రమ్మని పిలిచారు. వెళ్ళకపోతే ఫీల్ అవుతాడని అంటాడు. ఓ వాళ్ళా, నైస్ కపుల్ అని కితాబిచ్చింది. ఎప్పుడు చూసావు అని ఆశ్చర్యంగా అడిగాడు వివేక్. నీకు ఒంట్లో బాగోలేదంటే చూడ్డానికొచ్చాను. అప్పుడు నువ్వు లేక వెళ్తుంటే పిలిచి వివరాలు అడిగారులే. చాలా జాగ్రత్త మనుషులు అంది. ఆ రోజు ఇతిక గురించేనా ఆయన చెప్పింది? ఎవరో అమ్మాయి వచ్చి వెళ్ళిందంటే ఇంకెవరో అనుకున్నా. ఎలాగో కవర్ చేసి బతికించాడు అనుకున్నాడు వివేక్. నేనేదో దొంగతనానికి వచ్చినట్టుగా గుచ్చి చూశారు అని చెప్పింది ఇతిక. నో అది కాదు రీజన్, ఇంకోటుందిలే అని బైక్ స్టార్ట్ చేశాడు. ఏంటా రీజన్ అని కుతూహలం ఆపుకోక అడిగి వెనక కూర్చొని మధ్యలో బ్యాగ్ పెట్టింది. ఇదంతా తన చాంబర్ నుండి శిశిర్ బైక్ తీస్తూ ధీరజ్ ఇద్దరి పిడికిళ్ళు కసిగా బిగుసుకున్నాయి. చెప్పు వివేక్ అని మళ్ళీ అడిగింది. చెప్పాక సీరియస్ అవ్వకు, నవ్వకు అని ముందే వార్న్ చేశాడు. ఓకే నవ్వను అని బుద్ధిగా తలూపింది. ఆయన మనవరాలితో నా పెళ్లి చేయాలని తపన. కానీ ఆ పిల్లకేమో అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేక నన్నొచ్చి రిక్వెస్ట్ చేసింది పెళ్లి ప్రపోజల్ రిజెక్ట్ చేయమని. ఎందుకని అడిగితే మా నాన్న వాళ్ళ దగ్గర ఫ్రీడమ్ లేదని ఇక్కడికొస్తే ఇక్కడ కూడా అదే నస. 3-4 ఏళ్ళు ఎంజాయ్ చేసి తర్వాత పెళ్లి ముచ్చట అంది. తన మనసు ఎందుకు బాధ పెట్టాలని నాకు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పా. కొంచెం బాధపడ్డా మా ప్రాప్తం అంతేలే అని సరిపెట్టుకున్నారు. నిజంగా మీకు పెళ్లి ఫిక్స్ అయిందా అని అడిగింది ఇతిక. లేదండి బాబు, ఏదన్నా ఉంటే మీకు చెప్పకుండా ఉంటానా అన్నాడు వివేక్. అంతా బానే ఉందిగా, మరి సడన్గా పెళ్ళేంటి అని అడిగింది. ఏముంది, నేను కాదన్నాక తనకి అడ్డు లేదని విచ్చలవిడిగా క్లబ్బులు, ఫ్రెండ్స్, టూర్సు అంటూ వేలా పాలా లేకుండా తిరిగింది. చివరికి ఒకరోజు ఫుల్లుగా తాగి దొంగతనంగా గోడ దూకుతూ పట్టుబడింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఆరా తీస్తే తన ఘనకార్యాలన్నీ ఒక్కొక్కటిగా తెలిసి మంచి సంబంధం వెతికి పెళ్లి ఫిక్స్ చేశారు. దానికే ఇప్పుడు అటెండ్ అవుతున్నా అన్నాడు. మంచి పని చేశారు తాతగారు. పరిస్థితి చేయి దాటక ముందే ముడి పెట్టేశారు అని మెచ్చుకుంది ఇతిక. సిగ్నల్ దగ్గర బైక్ ఆగినప్పుడు అటు ఇటు చూస్తున్న ఇతిక కళ్ళు ఒకచోట స్టిక్ అయ్యాయి. గ్రీన్ లైట్ పడగానే వివేక్ స్ట్రైట్గా వెళ్తుంటే లెఫ్ట్ తీసుకో అంది. నువ్వు వెళ్లాల్సింది స్ట్రైట్ కదా అంటే, ఇక్కడ చిన్న పనుంది, అది చూసుకొని వెళ్తాను. లెఫ్ట్ సైడ్ మోర్ దగ్గర ఆపు అంది. వివేక్ సూపర్ మార్కెట్ దగ్గర దింపేసి ముందుకు వెళ్ళాడు. తను కరుమరుగయ్యాక నడక మొదలుపెట్టింది. వాళ్ళ వెనకనే వచ్చిన ధీరజ్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కొంచెం డిస్టెన్స్ పెరిగింది. వాళ్ళు వెళ్లే రూట్ చూసి ఇతిక అమ్మ దగ్గరికి వెళ్తుందని సంబరపడ్డాడు. సిగ్నల్ తర్వాత వివేక్ ఒక్కడే కనిపించి అక్కడికి కాదని నిరాశపడ్డాడు. ఇతిక మధ్యలో దిగటం తను చూడలేదు. ఎటు వెళ్ళిందో కూడా తెలీదు. కొంత దూరం నడిచేసరికి బజ్జీల బండి కనబడింది. గబగబా అడుగులు వేస్తుంటే కూరగాయలు కట్ చేస్తున్న మనిషి తనని చూసి గతుక్కుమంది. ఇప్పుడే వస్తా బాబు అని బండి అతనికి చెప్పి మొహాన చెంగు వేసుకుని షాపు వెనక దాగింది. ఇతిక అటు చూసి ఇటు చూసి నేను పొరపాటు పడ్డానా? తను ఇలాంటి చోట పనిచేస్తుందా? తనకి అలాంటి గతి ఎందుకు పడుతుంది అనుకొని మూడు బాగోలేక అత్తని ఇంకోసారి కలవచ్చులే అనుకుని ఆటో ఎక్కి ఫ్లాట్ అడ్రస్ చెప్పింది. తను అటు వెళ్ళగానే గాలి పీల్చుకొని ఆపిన పని మొదలుపెట్టింది ఆమె. తనెవరో కాదు, ఇతిక వాళ్ళ కాంతం పిన్ని. ఈ స్థితిలో చూసి ఎగతాళి చేస్తుందనే భయంతో ఎన్నోసార్లు సూటిపూటి మాటలతో హింసించిన ఆమెకి తెలుసు కదా దానివల్ల కలిగే వికృత ఆనందం ఏంటో. తనలాగే ఇతిక కూడా అనుకుంటుందని భ్రమపడి తన దీనస్థితిని దాచింది కాంతం. ఇతిక ఇంకేం టెన్షన్లు పెట్టుకోకుండా ముంబైలో జరిగే ఫ్యాషన్ షోపై దృష్టి పెట్టింది. వివేక్ దగ్గర మెలకువలు నేర్చుకుంటూ తన మెదటికి పదును పెడుతూ కొత్త ఆలోచనలకి, ఆవిష్కరణలకి
ఊతమిస్తూ ముందుకు సాగుతుంది. ఇక్కడ జరిగే ప్రతి విషయం యత్నిక్కి తెలిసిపోతుంది. తనకెలాగైనా ట్రబుల్ ఇవ్వాలని కంకణం కట్టుకున్నాడు. తనని ఊహించని రీతిలో దెబ్బతీయాలని అల్లికపై ప్రెషర్ పెట్టాడు. అల్లిక కూడా యత్నిక్కి తనపై గుడ్ ఇంప్రెషన్ కలిగించాలని రాత్రింబవళ్ళు కష్టపడుతుంది. తన క్రియేటివిటీ అంతా రంగరించి డిజైన్స్కి ఊపిరి పోస్తుంది. వీళ్ళిలా ఉండగా వివేక్ కూడా తన స్టాఫ్ ది బెస్ట్ ఇవ్వాలని టార్గెట్ ఇచ్చాడు. దాన్ని రీచ్ అయితే ఊహించని రీతిలో వాళ్ళని తృప్తిపరుస్తానని మాటిచ్చాడు. ఎవరికి వారు ది బెస్ట్ ఇవ్వటానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ పోరాటంలో ఎవరికి విజయం సొంతమవుతుందో. ఆ తర్వాత కట్ చేస్తే యత్నిక్ ఈక్షు బర్త్డేకి ఎవరినెవరిని పిలవాలి అని మాక్బుక్లో పనిచేస్తున్న అతన్ని డిస్టర్బ్ చేసింది అల్లిక. ప్రతి సంవత్సరం ఎవరిని పిలుస్తావో నీకు తెలీదా? ఎవరిని పిలిచినా నాకు అభ్యంతరం లేదు, నీ ఇష్టం అన్నాడు. ఎవరిని పిలిచినా నో అబ్జెక్షన్ కదా అని 1కి 10 సార్లు అడిగింది. లేదని కొట్టినంత పనిచేశాడు యత్నిక్. ఓకే ఓకే అని దొరకకుండా పరుగు పెట్టింది. నాకు తెలుసు నువ్వెవరిని పిలుస్తావో, నేను కూడా వాళ్ళ కోసం వెయిటింగ్ అని కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు. అల్లిక శారదతో మాలతి మురళికి ఫోన్ చేయించింది. వాడు పుట్టాక ఒక్కసారి కూడా రాలేదు, ఇప్పుడు తప్పకుండా రమ్మని మరీ పిలిచింది. వాళ్ళని పిలిచి శిశిర్కి చేయకపోతే రాడేమోనని షరత్తో చేయించింది శారద. పెదనాన్న ప్రేమగా పిలవటంతో కాదనలేక వస్తానని మాటిచ్చాడు శిశిర్. అల్లిక పర్సనల్గా ఇతికని ఫంక్షన్కి రమ్మని ఇన్వైట్ చేసింది. యత్నిక్ని చూడటానికి ఇష్టపడక రావటం కుదరదని చెప్పింది ఇతిక. అలా అనగితిక, మన మధ్య ప్రొఫెషనల్ రైవరీ ఉండొచ్చు, కానీ పర్సనల్ ఎనిమీ లేదుగా. నువ్వు రాకపోతే నన్ను శత్రువులాగే చూస్తున్నావని అనుకుంటా అని ఇంకో మాట వినకుండా కట్ చేసింది అల్లిక. అల్లిక అంత మాట అన్నాక ఇతిక ఊరుకుంటుందా? సారీ యార్, నిన్ను బాధ పెట్టాలని కాదు, మీ వారికి ఇష్టం ఉండదని. ఇట్స్ ఓకే, ఎవరి కోసమో నిన్ను ఇబ్బంది పెట్టనులే, వస్తాను అని మెసేజ్ చేసింది. పర్సనల్గా కలిసి ఇన్విటేషన్ ఇచ్చింది అల్లిక. బాబుకి ఎన్ని ఇయర్స్? 4 కంప్లీటెడ్. వాట్ అనబోయి గొంతులోనే ఆపేసి, మీది లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ అని డౌట్గా అడిగింది. రెండూను లవ్ చేసుకున్నాం, పెద్దలు అంగీకరించారు అని చెప్పింది అల్లిక. మీ పరిచయం అబ్రాడ్లో ఎన్నేళ్ళు అని అడిగింది. 6 ఏళ్ళు అనగానే ఇతిక ఉలిక్కి పడింది. అప్పటిదాకా తన పెళ్లికి ముందు అల్లిక పరిచయం కాలేదని చెప్తుందని ఆశపడిన ఇతికకి షాక్ లాంటిదే తగిలింది. నాకు డైవర్స్ ఇవ్వటం ఆలస్యం, పెళ్లి చేసుకున్నాడా? అంతకు ముందు నుండే వీళ్ళు రిలేషన్లో ఉన్నారా? దానికోసమే నన్ను వదిలించుకున్నాడా? మనసంతా ఆవేదనతో నిండింది. నన్ను నా లైఫ్ని నాశనం చేసి నువ్వు మాత్రం హ్యాపీగా ఉన్నావు అని హృదయం రగిలింది. అల్లిక మాట్లాడుతూనే ఉన్నా ఫ్రీగా ఉండలేక వర్క్ ఉందని సాకు చెప్పి బయటపడింది. మాల్ నుండి దుర్గం చెరువుకు వెళ్ళింది. అస్తమిస్తున్న సూర్యుడిలానే తన జీవితం చీకటిలో ఉందనిపించి అలాగే చూస్తుంటే, అస్తమించిన సూర్యుడిని తలుచుకొని బాధపడకు, ఉదయిస్తున్న చంద్రుడిని తలుచుకొని సంతోషపడు అన్న మాటలు వినిపించి పక్కకి చూసింది. వివేక్ ఎప్పుడొచ్చాడు? తన పక్కనే కూర్చున్నాడు. ఏమంటున్నావు వివేక్ అంటుంది. జీవిత సత్యమితిక, మన సమస్యలకి పరిష్కారం లేదనుకుంటాం, అది తప్పు. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. పాజిటివ్గా తీసుకుంటే మనసు తేలిక పడుతుంది, అదే నెగిటివ్గా తీసుకుంటే భారం అవుతుంది. దానిని ఎక్కడికక్కడ కట్ చేయాలి, కానీ పెంచుకుంటూ పోతే నిస్తేజం తప్ప ఇంకేం మిగలదు అన్నాడు. మీకు నా గురించి ఏం తెలుసని అంటుంది ఇతిక. తెలియకపోవచ్చు, ఒక్కటి మాత్రం అర్థమైంది, నువ్వు మానసికంగా బాధపడుతున్నావని. చావు పుట్టుకలు మన చేతిలో లేనప్పుడు మనిషి జీవితం ఎందుకు శాశ్వతం అనుకుంటావు? బ్రతికినంతకాలం సంతోషంగా ఉండు, జరిగినవి మర్చిపోయి జీవితంలో ముందుకు వెళ్ళు అని ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు అని విచిత్రంగా చూసింది ఇతిక. చెప్పటం చాలా ఈజీ వివేక్, ఆచరించటం చాలా కష్టం అనుకుని ఈక్షుకి గిఫ్ట్ కొనాలని వెళ్ళింది. ఏది చూసినా నచ్చలేదు, ఏది కూడా ఈక్షుకు సూట్ కాదని అనిపించింది. షాపింగ్ అంటే ఇష్టపడని మనిషి 3 గంటలు గడిచినా ఏం సెలెక్ట్ చేయలేకపోయింది. ఓపిక నశించి ఫ్లాట్కి వచ్చి పడింది. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ర్యాక్ ఓపెన్ చేసి పక్కనున్న చెక్క పెట్టెపై పడింది. బట్టలు పక్కన పడేసి బాక్స్ ఓపెన్ చేసింది. తన చిన్నప్పటి ఆభరణాలు ఒక్కోటి మురిపెంగా చూసుకుంటూ చైన్ దగ్గర ఆగింది. అది చూడగానే ఈక్షునే గుర్తుకొచ్చాడు. ఇంకేం ఆలోచించకుండా దాన్నే గిఫ్ట్గా ఇచ్చేయాలని అనుకుంది. ఆఫీస్ మధ్యలో గోల్డ్ షాప్లో మెరుగు పెట్టించుకొని వెన్యూకి చేరింది. అప్పటికే చాలామంది వచ్చేశారు. శిశిర్ తల్లి మాటని కాదనలేక వచ్చాడు. ముళ్ళ మీద ఉన్నట్టే అటు ఇటు తిరుగుతున్నాడు, తాడు వదిలిన బొంగరంలా. ఎప్పుడైతే ఇతికని చూశాడో
కాళ్ళల్లో స్థిరత్వం వచ్చేసింది. తనే వెళ్ళి రిసీవ్ చేసుకుందాం అనుకునేంతలో అల్లిక వెళ్ళి రిసీవ్ చేసుకుంది. అత్తగారు పిలిస్తే జస్ట్ సెకండ్ అని వెళ్ళిన మనిషి అరగంట గడిచినా రాలేదు. అంటే రాలేని పరిస్థితి. గెస్ట్లని రిసీవ్ చేసుకోవాలిగా. ఇంటి కోడలిగా, హోస్ట్గా తనదే కదా బాధ్యత. అటు ఇటు తిరుగుతూ అన్నీ చక్కబెడుతూ తిరుగుతున్న అల్లికని చూసినా జలసీ కలగటం లేదు ఇతికకి. వివేక్ మాటల ప్రభావం కొంత, తనది కాని దాని మీద ఆశపడటం తప్పు అన్న విచక్షణ కొంత ఇతిక మనసుని గట్టిపరిచాయి. ఇతిక ఒకతే ఉందని రాబోతుంటే ఎవరో ఒకరొచ్చి మాట్లాడుతూనే ఉన్నారు శిశిర్తో. అందరినీ తప్పించుకొని ఇతికని పలకరించి మాటలు కలిపాడు. వాళ్ళిద్దరిని చూసి శిశిర్ పేరెంట్స్, జంట చూడముచ్చటగా ఉంది కదా అని అన్న వదినల అభిప్రాయం కోసం అడిగారు. ఆ అమ్మాయి శిశిర్కి ఎలా ఉంటుందని. వాళ్ళసలి ఇతికను అంతకుముందు చూడక బావుంది, మనం అనుకోవటం కాదు, వాడికి నచ్చాలి కదా అని శారద ఇతికని స్కానింగ్ చేస్తూ అడిగింది. వాడే చెప్పాడు. నాకే అమ్మాయి ఎటువంటిదో తెలియక సంశయపడ్డాను. కలిసిన తర్వాత మాకు నచ్చేసింది అని మురళి చెప్పారు. ఇంకెందుకు ఆలస్యం, పెళ్లి చేసేద్దాం, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే అనౌన్స్ చేద్దాం అని శరత్ అనటంతో అందరికీ ఆలోచన నచ్చి ఓకే చెప్పారు. రెడీ అవుతున్న యత్నిక్ దగ్గరికి విన్ను వచ్చి, బావా సూపర్ హాట్గా ఉన్నావు అని విజిల్ వేసింది. ఏంటా మాటలు, ఎప్పుడు చూడు ఆయన మీద పడతావు? పెళ్ళైనా ఈయనే దొరికాడా? పెళ్ళి కాని బావ దగ్గర వెయ్యి ఈ వేషాలన్నీ, పనికొస్తాయి, పడిపోతాడు అని గట్టిగా మొట్టింది అల్లిక. గట్టిగా తగిలిందేమో. కళ్ళ వెంట నీళ్ళొచ్చేసరికి అల్లిక అని కళ్ళెర్ర చేశాడు యత్నిక్. సారీ గట్టిగా తగులుతుందని అనుకోలా అని అక్కసుగా అంది. కావాలనే చేసి సారీ చెప్తే సరిపోతుందా అని విన్ను గుర్రుగా చూసింది. ఇదేదో నన్ను ఇరికించేలా ఉంది అనుకుని యత్నిక్ అందరూ వచ్చారు వెళ్దామా అంటుంది. కొంచెం పనుంది, వెళ్ళు, వస్తున్నా అన్నాడు. ఇంకేముంది, దీంతో కబుర్లాడాలి అంతేగా అని మనసులో కసిగా అనుకుని, తొందరగా రా, దీంతో బాతకాన్ని పెట్టకు అని రుసరుసలాడుతూ చెప్పింది. అల్లిక వెళ్ళాక, ఎప్పుడు చూడు తనతో కయ్యానికి కాలు దూవుతావు, పనిపాట లేదా, ఎప్పుడూ ఇదే వరుస అని వాచి కోసం ర్యాక్ ఓపెన్ చేశాడు. నాకేమన్నా సరదానా బావా? నన్ను చూస్తే చాలు ఒంటికాలు పైలేస్తుంది. ఏదో బావవి కదా అని సరదాగా ఉంటే కుళ్ళుకొని దగ్గరికి రాకూడదని ఆర్డర్ వేస్తుంది. అందుకే తనకి ఎగైనెస్ట్గా వెళ్తా అంటూ వాచ్ కలెక్షన్ చూసి, బావా నీ టేస్ట్ సూపర్ అని ఒక్కోటి తీసి చూస్తూ ఒక పాత వాచ్ దగ్గర విన్ను చూపు నిలిచింది. బావా ఇదేవరిది అంటూ చూపించేసరికి సాంబమూర్తి, ఇదిగా వాళ్ళ తండ్రి గుర్తుకొచ్చారు. నాదే అని చేతిలోకి తీసుకుని లోపల పెట్టేశాడు. నీదా? జోక్ చేస్తున్నావా? అన్నీ బ్రాండెడ్ కాస్ట్లీ వాచెస్ వాడే నువ్వు రోడ్డు సైడ్ దొరికే 100 రూపాయల వాచ్ వాడతావా అని పగలబడి నవ్వింది. వినో, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని సీరియస్ అయ్యాడు. తను ఏ తప్పందో అర్థం కాక బిత్తర చూపులు చూస్తుంటే రా అన్న గదుముకి కుక్క పిల్లల యత్నిక్ వెంట నడిచింది విన్ను. పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేసే ముందు శిశిర్ని ఒకసారి అడుగుదాం. ఒకసారి ఇలాగే మనం తొందరపడి పెద్దోడి అభిప్రాయం అడగకుండా సొంత నిర్ణయం తీసుకొని దెబ్బతిన్నాం. మళ్ళీ అదే రిపీట్ కాకూడదు అని మాలతి అంది. ఆమె ఎందుకందో అందరికీ అర్థమై శిశిర్ని పిలిచారు. పెద్దవాళ్ళందరూ ఒక చోటున్నారంటే తనకేదో టెండర్ పెట్టారని అర్థమై దేనికి పెట్టారో, బిజినెస్ ఆర్ పర్సనల్ అనుకుంటూ వాళ్ళ ముందు హాజరయ్యాడు. ఎవరు ఎలా మొదలు పెట్టాలో తెలియక తనకలాడుతుంటే పిలిచి సైలెంట్ ఉంటే ఏంటి అర్థం అని సైలెన్స్ బ్రేక్ చేశాడు. నీ పెళ్లి చేయాలని విన్ను నోరు జారింది. అదేదో తిట్టులాగా వినిపించి, నేనేం తప్పు చేశాను? నా బిజినెస్లో నేనేమి అడ్డదారులు తొక్కలేదు, పర్సనల్ లైఫ్లో ఏ అమ్మాయి వెంట తిరగలేదు అని సంజాయిషి ఇచ్చుకున్నాడు. నిన్ను నిలదీయటానికి కాదు, ఇతికతో నీ పెళ్లిని అనౌన్స్ చేద్దామని శరత్ నోరు విప్పాడు. ఆ మాటకి కళ్ళు ముందుకు పొడుచుకు వచ్చి లోపలికి పోయాయి శిశిర్కి. ఇప్పుడు కనుక అనౌన్స్ చేస్తే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతున్న బంధం పుట్టుక్కున తెగిపోతుందని శిశిర్ భయం. కొంత టైం తీసుకుని ఇతిక ఓకే అన్నాక పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలని శిశిర్ ముందే డిసైడ్ అయ్యాడు. అమ్మ నాన్నలు, పెద్దనాన్న పెద్దమ్మలు ఇంత సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు. ఇంకా నయం, అనౌన్స్ చేయకుండా లాస్ట్ మినిట్లో అడిగి బతికించారు అని గుండెల మీద చేయి వేసుకున్నాడు. ఏంట్రా ఏం మాట్లాడవు అని మాలతి రెండు పీకింది. ఇంత సడన్గా అంటే ఎట్లా, ఇప్పుడే కాదు అని నసిగాడు. ఎందుకు, అమ్మాయికి ఇష్టం లేదా అని తండ్రి అనుమానంగా చూస్తుంటే తత్తరపడ్డాడు. ఎక్కడ వెళ్ళి ఇతికని డైరెక్ట్గా అడిగేస్తాడని. తాను చేసిన ఘనకార్యం బయటపడితే వీళ్ళంతా చూసే చూపులు భరించలేడు. ఏదో విధంగా ఆపాలని తనకు ఇష్టమే,
కొంత టైం కావాలండి అన్నాడు. ఎందుకు అని శారద ప్రశ్నించింది. అది పెద్దమ్మ తనకంటూ గుర్తింపు రావాలని సొంత ఐడెంటిటీ వచ్చాక అన్నాడు. అదే ఎప్పుడని అడుగుతున్నా, ఎంతకాలం అని మురళి తగులుకున్నాడు. మినిమం 6 months కావాలి అని నోటుకొచ్చింది చెప్పాడు శిశిర్. ఈలోపుగా ఎన్ని చిత్రాలు జరుగుతాయో తెలియక కేక్ కటింగ్ కోసం అత్త మామల్ని పిలవటానికి వచ్చి అందరూ ఒకచోట సమావేశంలో ఉండటం అనుమానం రేకెత్తించి సౌండ్ చేయకుండా గది బయట నిలబడింది అల్లిక. అప్పటికే అందరి మాటలు అవ్వటంతో శిశిర్ అన్న 6 నెలల గడువు గురించి ఆలోచిస్తూ తర్జన భర్జనలు పడుతున్నారు. వాళ్ళ మాటలేంటో అర్థం కాక కొంచెం సేపు రూమ్ బయటనే ఉండి ఆగలేక అత్తయ్య అంటూ లోపలికి జొరబడి, అందరూ ఇక్కడే ఉన్నారా, ఏం చేస్తున్నారు అని అప్పుడే వచ్చినట్టు బిల్డప్ ఇచ్చింది అల్లిక. శారద నోరు తెరిచేంతలో నా పెళ్ళెప్పుడని అడుగుతున్నారు, నేను టైం అంటున్నా అని శిశిర్ అసలు విషయం దాటేశాడు. తొందరగా చేసుకో శిశిర్, నాకు తోటికోడలు రావాలని కోరికగా ఉంది. పెద్దదానిగా తనపై పెత్తనం చెలాయించే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా అని తేలికగా తీసుకుంది. సింపుల్ మ్యాటర్ అని, తను ఊహించుకునేంత రహస్యాలు ఏం లేవని. ఇదంతా ఈ విన్ను వల్లే. ఎక్కడున్నా అనుమానించాల్సి వస్తుంది. ఎక్కడ నా కాపురానికి ఎసరు పెడుతుందోనని అని విన్నుకి షార్ప్ లుక్ ఇచ్చి, అందరూ వెయిట్ చేస్తున్నారు రండి అంది అల్లిక. ఇతిక వాష్రూమ్కి వెళ్ళొస్తుంటే ఎత్నికి ఎదురుపడ్డాడు. పక్కకి తప్పుకొని వెళ్తుంటే ఎంతకాలం తలదించుతావు అన్నాడు. అంత అవసరం లేదు. అసలెందుకు తప్పుకొని తిరగాలి? చేసిందంతా నువ్వు, నిందలు బాధలు నాకా? అసలేమనుకుంటున్నావు? నీ ఇష్టానికి ప్రవర్తించి నన్ను నట్టింట ముంచావు. నా బతుకు నేను బతుకుతుంటే అందులో కూడా తలదూరుస్తావా? నన్ను నా మానను వదిలే అని ఆవేశంగా చొక్కా పట్టుకుంది. ఎవరో వస్తున్నట్టు అనిపించి ఇటువంటి పరిస్థితిలో చూస్తే ఎటువంటి రూమర్స్ క్రియేట్ చేస్తారని ఇతికని పక్క గదిలోకి లాక్కుపోయాడు. ఏయ్ వదులు, ఏం చేస్తున్నావు అని చేతులపై కొట్టి దొరికిన చోట కొరికేసింది ఇతిక. నేను కాదు అసుర్ని, నువ్వేనే అన్నాడు. ఆ మాటకి చప్పున చేయి వదిలేసింది. అతనికి తను పెట్టుకున్న పేరు అతనికి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతూ, ఎవరి ద్వారా తెలుసుకునే ఛాన్స్ లేదు. తను మనసులో తప్ప బయటికి అనలేదు. డైరీ రాసే అలవాటు లేదు. మరి ఎలా అని చించుతుంది ఇతిక. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.